శృతి వాళ్ళ అమ్మ శృతి కోసం అని చెప్పి నగలు తెస్తూ ఉంటుంది. అవి చూడగానే అక్కడ ఉన్న ప్రభావతి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఇంత బంగారమే అని చెప్పేసైతే ప్రభావతి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సత్యం మాత్రం అలా అక్కడ ఉన్న ఆవిడని చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న శృతి వాళ్ళ అమ్మ మాత్రం ఈ మీనా ఎంత తెచ్చిందో ఏంటో మరి అని చెప్పేసైతే హేళన చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి అది చూసి ఏం తెచ్చింది? మేమే తిరిగి ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళు చాలా పేదరికం వాళ్ళు కదా! వాళ్ళు ఏమీ ఇవ్వలేరు, ఏమీ పెట్టలేరు. అన్నీ మేమే చూసుకోవాలి మొదటి నుండి లాస్ట్ వరకు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనాకు చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం మీనాను అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న మీనా మాత్రం "అత్తయ్య ఇదిగోండి మీకు కావలసినవి మీరు ఇచ్చినవి అన్నీ మీకే తిరిగి ఇచ్చేస్తున్నాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో బాలు అక్కడికి వస్తూ ఉంటాడు. అది చూసిన ప్రభావతి మాత్రం "అవునా? నీ మెడలో ఉన్న తాళిబొట్టును కూడా మేమే ఇచ్చాము. అది గుర్తుందా నీకు?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీన చాలా బాధపడుతూ "అవును అత్తయ్య మీరు ఇచ్చిందే. అందుకే ఇదిగోండి అది కూడా తీసి పెట్టాను" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "మీరే తీసుకోండి అత్తయ్య. మీరే పెట్టాను అన్నారు కదా! కానీ నా ఇంట్లో ఉన్న వాళ్ళని నన్ను మాత్రం ఇలా హేళన చేసి అందరి ముందు మాట్లాడవద్దు. ఇదిగోండి మా ఇంటికి ప్రతిరూపంగా ఈ నా తాళిబొట్టుని పసుపు తాడిబొట్టు చేసుకొని నేను నా మెడలో వేసుకున్నాను" అని చెప్పేసైతే ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మీనా వైపు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం మీనాను తనను అలా చూస్తూ "ఏంటి మీనా ఇలా చేస్తుంది" అని చెప్పేసైతే అనుకుంటూ చాలా బాధగా మీనాను అయితే అలా చూస్తూ ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.